ప్రెస్ మీట్‌లో గూడా కొంతమంది క్వెషన్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ స్లోగా ఉందండి అదన్నప్పుడు మీరు చాలా కొంచెం లాగ్ ఉంటదండి ఫస్ట్ పావుగంట అని చెప్పేసంటే డైరెక్టర్స్ చాలామంది లాగ్ అంటే ఒప్పుకోరు. తిట్టేస్తారు. రివర్స్ అయిపోతారు. మీకసలు చూడడం రాదు, మీకు పేషెన్స్ లేదు అని చెప్పేసి. మీరు చాలా సింపుల్‌గా 15 నిమిషాలు ఫస్ట్ కొంచెం స్లో ఉంటదండి, లాగ్ ఉంటదండి అని చెప్పి అంటున్నారు. అంటే ఇది యాక్సెప్టెన్సా లేకపోతే ఎలాగా? లేదండి. నా దగ్గర ఏదైతే ఉందో నేను అదే చెప్తాను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ చేయడానికి నాకు ఆ టైమ్ స్పేస్ కావాలి. హ్మ్. ఆ టైమ్ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి అవి నచ్చినాయనుకోండి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి కొంచెం ముందుకెళ్తారు. సో, నచ్చలేదు ఇంకా ఎంతసేపు ఈ క్యారెక్టర్‌లని ఓపెన్ చేస్తున్నారని ఫీల్ వచ్చిందనుకోండి చిన్న లాగ్ అనిపిస్తది. హ్మ్. వేరేవాడు బాల్ పట్టుకునే దాని బదులు నేనే బాల్ ఇచ్చేసాననుకోండి. ఓకే. సో, కూల్ అనేసి అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ లైక్ అంటే ఒక డైరెక్టర్‌గా లేదంటే ఒక రైటర్‌గా హ్మ్. అంటే కొంతమంది చెప్పే సమాధానం ఎలా ఉంటదంటే లాగ్ అనేది లాగ్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్. హ్మ్. అదెలా అంటే ఇట్ కుడ్ బి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వచ్చు. లేదంటే స్టోరీ సీన్ ప్లేస్‌మెంట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే క్యారెక్టర్ ప్లేస్‌మెంట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని కథలోకి మిమ్మల్ని తీసుకెళ్ళేది మీరు కొన్ని సార్లు లాగ్ అని భావించే అవకాశం ఉండొచ్చు. బట్ దట్ ఆర్ నీడెడ్ అని చెప్పేసి అంటారు. సో మీరేమంటారండి? లేదండి. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం అంటే ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని బట్టి హ్మ్. అంటే అది సందర్భాన్ని బట్టి మనం మళ్ళీ మారుతుంటాయండి. అవును. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఒక సాంగ్‌కి ముందు తీసుకునేటువంటి లీడ్‌లు కొన్ని కొన్ని ఉంటాయి. ఆ లీడ్‌లు ఏంటంటే ఆ సాంగ్‌కి అక్కడ ఆ లీడ్ ఇస్తేనే మాత్రమే మనకు ఆ సాంగ్ మాత్రం ఎక్కగలుగుతది. హ్మ్. ఈవెన్ దో ఫైట్‌కైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఇప్పుడు మనం 48 ఫ్రేమ్స్ పెడతామండి కొన్ని కొన్ని ఫైట్‌ల ముందు. మనకు ఆ హై ఇవ్వడం కోసం ఆ 48 ఫ్రేమ్స్ పెడతాం. అది కూడా లాగ్ ఉందనేసి అనుకుంటే మనం ఏం చేయలేం. జస్ట్ చెప్తున్నాను. అదే. ఇక్కడ అదే. 48 పెడితేనే డామ్! అని కొడితే ఒక హై ఒకటి వస్తుందన్నమాట. అవును. సో, ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటది. సో, మన వెబ్ సీరీస్ కాడికొచ్చేసరికి స్టార్టింగ్‌లో ఏందంటే క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఒక్కోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేదానికి అవకాశం ఉంది. మస్ట్ అండ్ షుడ్ అని అనట్లేదు. హ్మ్. మెజారిటీ ఆఫ్ ఏంటంటే ఔట్ ఆఫ్ 10లో ఏంటంటే ఇప్పుడు నేను చాలా మందికి షోలేసేసాం. అంటే ఐ మీన్ ప్రొడ్యూసర్ సైడ్ కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్ అంటే ఐ మీన్ జెన్యూన్‌గా మాట్లాడేవాళ్ళు లైక్ మీలాగా. సో, వాళ్ళందరికి షోలైతే ఏసేసాము. ఓకే. సో, అందరి సైడ్ నుంచి ఏంది అంటే చాలా తక్కువ మంది చెప్పారు. పర్లేదా పెద్ద కొట్టుకుపోతది. కొన్ని కొన్ని సార్లు అలా లాగ్ ఉంటేనే సెకండ్ హాఫ్ అలా స్పీడ్ పెరుగుతుంటది. థర్డ్‌ది ఇంకొంచెం స్పీడ్ పెరుగుతది. ఫోర్త్‌ది ఇంకొంచెం స్పీడ్ పెరుగుతది. ఈ హ్మ్. విధంగా 1, 2, 3 స్టెప్స్ అనేది పైకెళ్తూ ఉంటది అని డిస్కషన్ వచ్చింది. అది అండి.